మిగతా వాళ్ళ సంగతి మాకు తెలీదండి. గీతార్స్ ఆల్వేస్ మీ మీ అందరికీ తెలుసు. నేను చెప్పక్కర్లేదు కూడా. రైట్. పైరసీ తగ్గిపోయిందండి, అవసరం లేదు. అది ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్‌గా పైరసీ అనేది చాలా కంట్రోల్‌లోకి వచ్చిందండి. అంతకుముందు మేము అందరం చేసిన కృషి గీతా గోవిందం అప్పుడు ఇక్కడ ఉన్న చాలామంది గుర్తుండి ఉంటుంది. అప్పుడు ఎంత ఫైట్ చేసాము ఏంటి అనేది మొత్తం ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి చాంబర్ సపోర్ట్‌తో గానీ అందరం కలిపి ఆ విధంగా అప్పుడు చాలా ఫైట్ చేసి దాని తర్వాత చాలా మార్పులు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సైబర్ సెల్‌ని కూడా చాలా స్ట్రాంగ్ చేసి మన చాంబర్‌లో ఉన్న ఇవన్నిటిని కూడా చేయడం. అదే అట్ ద సేమ్ టైమ్ ఓటీటీస్ ఇవన్నీ కూడా రావడం వల్ల పైరసీ అనేది చాలా తగ్గుతూ వచ్చింది 2 ఇయర్స్ నుంచి. అన్ని లాంగ్వేజ్‌లతో కంపేర్ చేస్తే తెలుగు చాలా బాగా కంట్రోల్ చేసుకుంది. బట్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి ఎస్పెషల్లీ లాస్ట్ 2 మంత్స్ నుంచి ఏంటంటే విపరీతమైన ఎప్పుడూ లేని కల్చర్ ఇది మన తెలుగులో. లింక్స్ రావడం, దాన్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఈటిల్లో ప్రమోట్ చేయడం అనేది తెలుగులో చాలా తక్కువ. బట్ లాస్ట్ 2 మంత్స్‌లో ఏంటంటే ఆ కల్చర్ మనకు కూడా ఇక్కడ బాగా ఎక్కువ వస్తుంది. నేను, అరవింద్ గారు మేమందరం కూడా యాజ్ ఏ ప్రొడ్యూసర్స్‌గా మేము చెప్పేది ఏంటంటే ఇది మా అందరి కష్టం. రాత్రింపగళ్ళు కష్టపడకుండా 2 సంవత్సరాలు ఎండనక, వాననక ఆ సముద్రంలో పడి, ఇసుకలో పడి ఇన్ని కష్టాలు పడి మేమందరం ఈ సినిమాని ఇంత తీసుకొచ్చి ఈరోజు బ్లాక్ బస్టర్ అయ్యి కరెక్ట్‌గా మేము ఎంజాయ్ చేసే టైం ఇది. అండ్ రెండోది ఏంటంటే అరవింద్ గారు మొన్న ఒక మాట చెప్పారు నాకు. ఏమయ్య సోమవారం నుంచి రేట్లు ఉంచొద్దు అనేది. దాని ప్రకారం ఈరోజు చాలా చోట్ల రేట్లు కూడా తగ్గించాం. ఎందుకంటే సినిమాని ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడానికి గానీ, ఆ సినిమాని ఎక్కువ మంది థియేటర్‌లకు వచ్చి ఎంజాయ్ చేస్తారని గానీ ఆయన ఉద్దేశం ప్రకారం రేట్లు కూడా ఈరోజు తగ్గించడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ఈ అన్నిట్లికన్నా కూడా మా అందరికీ బాధ ఏంటంటే కొంతమంది తెలిసి, కొంతమంది తెలియక. ఇప్పుడు గీత గోవిందప్పుడు నాకు బాగా ఎక్స్‌పీరియన్స్ అక్కడ చాలామంది దాంట్లో ఏంటంటే తెలియక చేశారు. బట్ వన్స్ మేము క్రిమినల్ కేస్ ఫైల్ చేసిన తర్వాత ఆ కేస్‌ని మేము కూడా వెనక్కి తీసుకోలేము. మాకు తెలుస్తుంది అరే! ఈళ్ళ భవిష్యత్తు ఉంది. ఈళ్ళది కొంచెం ఇది చేయాలని చెప్పి.